ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనలో కొంతమందికి 2-3 గంటలు 4 గంటలు పనిచేసేసరికి అలసటగా నీరసంగా అనిపిస్తుంది. మరికొంతమందిని చూస్తే రోజుకి 8-10 గంటలు 15 గంటలు పనిచేసినా ఏమాత్రం అలసట నీరసం లేకుండా చాలా చురుగ్గా శక్తివంతంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ అలసట నీరసంతో బాధపడే వారికి నీరసాన్ని తగ్గించుకుని బాగా యాక్టివ్నెస్ని పెంచుకోవటానికి ఏవో రకరకాల మందులు టానిక్లు కొంతమంది ఉపయోగిస్తూ ఉంటారు. అవి తాత్కాలిక ప్రయోజనాన్ని ఇస్తాయి. పర్మనెంట్గా అలసట నీరసం లేకుండా రోజంతా యాక్టివ్గా ఎక్కువ గంటలు పనిచేసుకోవాలంటే పంచ ప్రణాళిక 5 విషయాల్లో మీరు కొద్దిగా శ్రద్ధ పెడితే మీ నరాల అలసటకి కండరాల అలసట త్వరగా తగ్గిపోయి త్వరగా రిఫ్రెష్ అయ్యి రీఛార్జ్ అయ్యి మళ్ళీ యాక్టివ్గా పనిచేయటానికి ఉపయోగపడే 5 విషయాలని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిగా ఈ అలసట నీరసం అనేది మనకి దరిచేరకుండా ఉండాలంటే మన బాడీకి వాటర్ పుష్కలంగా అందాలి. డీహైడ్రేషన్ కండిషన్లో అలసట నీరసం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నీరు తక్కువ తాగేసరికి రక్తం చిక్కబడుతూ ఉంటుంది అన్నమాట. బ్లడ్ పీహెచ్ మారుతూ ఉంటుంది. అందుకని ఎనర్జీ రిలీజ్ కావాలంటే సెల్స్కి వాటర్ పుష్కలంగా ఉండాలి. డీహైడ్రేటెడ్ సెల్స్ ఎనర్జీని సరిగా రిలీజ్ చేయలేవు. అందుకని సెల్స్లో హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ కావటానికి వాటర్ బాగా కావాలి. అందుకని మెయిన్గా మంచినీళ్ళు బాగా త్రాగడానికి ఫస్ట్ ప్రయత్నం చేయండి. ఎప్పుడన్నా మీకు వేసవకాలం నీరు తగ్గేసరికి కొంచెం వడదెబ్బ తగిలినప్పుడు చూడండి, నీరు చాలక ఎంత అలసట నీరసకు గురవుతామో కాస్త నీడ పట్టుకెళ్ళి 2 గ్లాసులు నీళ్ళు తాగేసరికి ఎక్కడ లేని శక్తి మనకు వచ్చేస్తుంది. అందుకని నీరు ఎనర్జీ ప్రొడక్షన్కి అతి ముఖ్యమైన ఆధారం. చాలామంది నీరు బదులు ఇతరవేవో తాగేసి డీహైడ్రేషన్ స్టేజ్లో బాడీని ఉంచుకుని టానిక్లు బలానికి ఇంకోటేదో వాడుతుంటారు తప్ప ముందు నీరు తాగరు. అందుకని 4-5 లీటర్ల నీరు మనం చెప్పే వీడియోస్ విని ఒక టైం టేబుల్ ప్రకారం రోజు త్రాగే ప్రయత్నం ఫస్ట్ చేయండి. ఇక రెండవది, ఫస్ట్ మీకు అలసట నీరసం ఇట్లా ఎక్కువ రావడానికి కారణం కూడా టీ కాఫీలు ఒక కారణం. కెఫిన్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ కానీ కెఫిన్ ఎక్కువగా ఉండే చాక్లెట్స్ తినటం కానీ ఒక కారణం. ఈ కెఫిన్ ఏం చేస్తుంది అనొచ్చు మీరు. ఈ కెఫిన్ అనేది మన నర్వస్ని స్టిమ్యులేట్ చేసేస్తుంది. కాసేపట్లో బాగా ఊపందేటట్టు ఎనర్జీని ఇచ్చేస్తుంది అనమాట. ఆ కెఫిన్ 1 గంట 2 గంటలు అట్లా ఉత్సాహాన్ని ఇచ్చేస్తుంది. ఆ కెఫిన్ అయిపోయాక పవర్ ఆ నరాల్ని వేలాడిపోయేటట్టు అన్నీ కూడా వీక్ అయిపోయేటట్టు అలసటగా నీరసంగా మనం ఏమీ చేయలేని స్థితిలో డౌన్ అయ్యేటట్టు చేయడానికి మీరు వీక్ అవటానికి కారణం ఆ కెఫిన్ లో లెవెల్కి వెళ్ళినప్పుడు అట్లా వీక్ అయిపోతారు మళ్ళీ మీరు. అందుకని ఆ కెఫిన్ అనేది ఒక స్టిమ్యులెంట్. ఆ స్టిమ్యులెంట్కి అలవాటు పడినప్పుడు ఈ సిస్టమ్ అంతా లో లెవెల్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ కెఫిన్ నాకు కావాలని. అంచేత ఆ కెఫిన్ నుండే ఫుడ్స్ కాఫీలు ఇలాంటివి తీసుకున్నప్పుడు మీకు కొద్దిగా స్టిమ్యులేషన్ లాంటివి కలిగించే హుషారు ఆనందం కలిగించే డోపమిన్ సెరటోన్ లాంటివి కొంచెం ఎక్కువ రిలీజ్ అయిపోతాయి. తర్వాత ఇది అందకపోయేసరికి వాటి ఉత్పత్తి మరీ డౌన్ అయ్యి మీరు డల్ అయిపోతారు. అందుకని స్టేబుల్గా ఉండేటట్టు చెయ్యవు. కాబట్టి కాఫీ టీలు ఆ అలసట నీరసానికి ఎక్కువ కారణం అయ్యేటట్టు చేస్తే కాబట్టి వాటిని మానేసేయండి. అలాంటి చాక్లెట్స్ అలాంటి కూల్ డ్రింక్ జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది. మూడోది, అలసట నీరసం తగ్గాలంటే మధ్యాహ్న పూట రాత్రిపూట నిద్ర విషయంలో కొన్ని స్పెషల్ అటెన్షన్లు మీరు పెట్టాలి. ఒకటి, ఉదయం నుంచి లేచి పని చేసుకునేటప్పుడు మధ్యాహ్నానికి కొంచెం అలసట నీరసంగా ఉండే సాయంకాలానికి బాగా వీక్ అయ్యి ఏం చేయలేకపోతున్నాం అనుకునేవారు తప్పనిసరిగా ఒక అరగంట బ్రేక్ తీసుకుని అవకాశం ఉంటే పడుకోండి. అలా పడుకోవడానికి లేనప్పుడు కుర్చీలో కూర్చునైనా ఒక 1/2 అవర్ రిలాక్స్ అవ్వండి కళ్ళు మూసుకుని. ఆ టైంలో ఒక 1/2 అవర్ 1 అవర్ అట్లా రిలాక్స్ అయితే బ్యాటరీ రీఛార్జ్ అయ్యి మీకు అలసట నీరసాన్ని ప్రొద్దునుంచి చేసిన దాన్నంతా ఆ కండరాల్లో నర్వస్ సిస్టంలో తొలగించి కాస్త రీఛార్జ్ అయ్యి రిఫ్రెష్ అయ్యి మళ్ళీ మీరు 5-6 గంటలు యాక్టివ్గా చేసుకోవడానికి మధ్యాహ్నం నిద్ర బాగా ఉపయోగపడుతుంది. రాత్రిపూట 7 గంటలన్నా సరే కనీసం నిద్ర ఉండేటట్టు మీరు ఎర్లీగా పడుకోండి. ఎర్లీగా నిద్ర రావాలంటే మీరు ఎర్లీగా తినేయటానికి ట్రై చేయండి. బిఫోర్ 6 కల్లా డిన్నర్ చేసేయండి. ఒక 5-6 రోజులు ఓపిక పట్టండి. అక్కడి నుంచి ఎర్లీగా మీకు నిద్ర రాకపోతే నేను అడగండి. ఆ తినే ఫుడ్ కూడా ఈవినింగ్ సాధ్యమైనంత వరకు న్యాచురల్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. ఇది నిద్ర విషయంలో ఈ మూడో మార్పు చేస్తే అలసట నీరసం నిద్ర లేకపోతే ఎంత ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఏదన్నా ప్రయాణాల్లో కానీ ఏదన్నా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళప్పుడు 2-3 గంటలే మనం నిద్రపోతాం. సరైన నిద్రపోలేం. ఆ నెక్స్ట్ డే చూడండి ఎంత బడలిగ్గా అంత నీరసంగా ఉంటాం.
మరి రోజు ప్రాపర్ నిద్ర లేకపోతే ఎంత వీక్ అవుతాం ఒకసారి ఆలోచించండి. అందుకని మంచి గాఢ నిద్ర 6-7 గంటలు పోవటానికి ఎర్లీ డిన్నర్ బెస్ట్ ప్రిన్సిపల్. పగలెప్పుడన్నా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కునుకేయటం అనేది మంచి ఉపాయంగా మీరు దీన్ని ఉపయోగించుకోండి. 4వది, అలసట నీరసాన్ని పోగొట్టడానికి, మంచి నరాలకి బలాన్ని ఇవ్వటానికి తౌడు భలే ఉపయోగపడుతుంది. రెడ్ రైస్ బ్రాన్ ఈ మధ్య బాగా దొరుకుతున్నది. ఎర్ర బియ్యం నుంచి తవుడులో పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి మామూలు బ్రౌన్ రైస్ తవుడు కంటే కూడా. దొరికితే అది తెప్పించుకు తినండి, ఒట్టిగా తినండి, లేకపోతే బెల్లంతో కలుపుకు తినండి, తాటి బెల్లంతో కలుపుకు తినండి, సున్నుండల్లా చేసుకు తినండి. నానబెట్టుకుని ఆ నీళ్ళను కూడా కాస్త కప్పు నీళ్ళలో తవుడేసి నానబెట్టుకుని తాగేసేయండి, లేకపోతే కూరల్లో కలుపుకు తినండి. ఏదో ఒక రూపంలో తవుడు అంత పంపించేసేయండి. అసలు వారం రోజులు తిరగకుండా మీకు బలం పెరగటం, అలసట నీరసం తగ్గటం ఎంత బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుందో. అందుకని పెట్టింది పేరు బలానికి. ఎందుకంటే బియ్యంలో ఉండే పైపొరల్లోనే బి కాంప్లెక్స్ మొత్తం ఉంటుంది, ప్రోటీన్ పై లేయర్లోనే ఉంటుంది, మంచిగా బాడీకి కావలసిన బాగా మంచి ఫ్యాట్స్ పై లేయర్లో ఉంటాయి. బలమంతా తవుడు కాబట్టి నీరసాన్ని తగ్గించడానికి అతి బలమైంది తవుడు. దాన్ని ఒకటి వాడుకోండి రోజు అంతా. చివరగా 5వది పంచ ప్రణాళికలో 5వ విషయం, రోజుల్లో తప్పనిసరిగా ఒక ఆహారం ఇప్పుడు నేను చెప్పబోయేది తీసుకుంటే బాగుంటుంది. అదే నానబెట్టిన ఎండు విత్తనాలు బాగా తింటాం. నేచర్లో అన్నిటికంటే అతి బలమైన ఆహారాలు విత్తనాలే. విత్తనాల్లో అధికమైన కొవ్వులు ఉంటాయి, అధికంగా మాంసకృతులు ఉంటాయి. విత్తనాల్లో చాలా శక్తి, అన్నిటికంటే బలమైన నేచర్లో విత్తనమే. సకల పోషకాలు ఉంటాయి. అలాంటి విత్తనాలు గుమ్మడి గింజల పప్పు, పుచ్చగింజల పప్పు, ప్రొద్దుతిరుగుడు పప్పు, బాదం పప్పు, వాల్నట్స్, పిస్తా పప్పులు, హజల్ నట్స్, బ్రెజిల్ నట్స్, ఇలాంటివి ఏవైనా సరే, చియా సీడ్స్ ఏవైనా సరే ఒక 5-6 గంటలు ఇట్లాంటి వాటిని నానపెట్టుకోండి. పొద్దున్నే నానబెడితే సాయంకాలం నానతాయి. ఈ నానపెట్టిన నట్స్ కనుక తింటే మీ పని సామర్థ్యం 40-50% ఇంక్రీజ్ అవుతుంది. అన్నేసి 4-5 రకాల విత్తనాలని కాస్త నానబెట్టిన వాటిని తీసుకుని దాంతో ఎండు ఖర్జూరాలు, డయాబెటీస్ ఉంటే 2-3 ఎండు ఖర్జూరాలు పెట్టుకోండి, అంతకంటే ఎక్కువ తినొద్దు. పండు ఖర్జూరాలు డయాబెటీస్ ఉన్న వారికి వద్దు. అలా డయాబెటీస్ లేకపోతే 10 ఎండు ఖర్జూరాలు, 7 ఎండు ఖర్జూరాలు అంచుకుంటూ వీటిని తినేసి ఏదైనా జామకాయ, అరటిపండు, యాపిల్, దానిమ్మ, బొప్పాయి, కర్బూజా ఇట్లాంటి ఫ్రూట్స్ కడుపు నిండా తినేసేయండి. రోజులో ఒక ఆహారం, న్యాచురల్ ఫుడ్ ఒక ఆహారం. అంటే ఇట్లా విత్తనాలు, ఫ్రూట్స్ కనుక, డ్రై ఫ్రూట్స్ కనుక తీసుకుంటే 30-40% విటమిన్స్, మినరల్స్ ఇట్లాంటి బాడీకి కావాల్సిన అన్ని 50% సప్లై వీటి ద్వారానే అయిపోతుంది. అందుకని ఇవి ఎనర్జీ ప్రొడక్షన్ కావాలి, అలాంటి పోషకాలన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. అందుకని ఇలాంటి నట్స్, ఫ్రూట్స్ రోజు ఒక ఆహారంగా తినండి. ఇలాంటి 5 విషయాలు పంచ ప్రణాళికని కనుక మీరు అలసట నీరసం తగ్గించుకోవడానికి ఉపయోగించగలిగితే మీరు 10-15 రోజులు తిరగకుండా 60-70% నీరసాన్ని మీరు తగ్గించుకోగలుగుతారు. ఒక 20 రోజులు నెల ఆచరించేసరికి 100% ఎగిరిపోతుంది. ఇక బలానికి టానిక్లు, ఇంజక్షన్లు, ఇక సప్లిమెంట్స్ ఏ ఒక్కటి ఖర్చు పెట్టక్కర్లా. మీరు రోజు 10-15 గంటల పని సామర్థ్యం మీలో పెరగటానికి 5 ఉపయోగపడతాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.